పాలిటిక్స్ లో ఏదైనా పాసిబుల్. ఈక్వేషన్స్, క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎవరికి ఎప్పుడు ఎలా పదవిని తెచ్చి పెడతాయో చెప్పలేం. అవకాశం కోసం ఎదురు చూసే లీడర్లకు ఎప్పుడు అదృష్టం ఏదో రూపంలో తలుపు తడుతూ ఉంది. అంచనా వేయడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతోందన్న ప్రచారంతో ఆ ఎంపీ, ఎమ్మెల్యే దంపతులకు అమాత యోగం పక్కా అంటూ రూమర్స్ బయలుదేరాయి. గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన ఆ దంపతుల్లో ఎవరో ఒకరికి క్యాబినెట్ బెర్త్ పక్కా అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఎవరా దంపతులు? వాళ్ళిద్దరిలో ప్రమోషన్ దక్కేది ఎవరికి? సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వేమిరెడ్డి దంపతులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రమోషన్ పక్కానా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అంటూ గాసిప్స్. ప్రశాంతి రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతోందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలో మంత్రి అయ్యేదెవరు? కొన్ని విషయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే సోషల్ మీడియా దృష్టికే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లైతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమవుతుంది కూడా. ఇంకొన్నిసార్లు నెట్టింట్లో జరిగిన చర్చ అంతా ఉట్టిదే అయిన సందర్భాలు ఉన్నాయి. పాలిటిక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో నిజమెంత ఉంటుందో గాలి వార్తలు కూడా అంతే ఉంటాయి. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెగ వైరల్ అయిపోతోంది. అది కూడా ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు దంపతుల గురించి. వారే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజినెస్ మ్యాన్. గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మొన్నటి ఎలక్షన్స్ లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. అయితే సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ పేదలకు అండగా నిలుస్తూ శభాష్ అంటూ ప్రజల చేత ప్రశంసలు పొందుతున్నారు వేమిరెడ్డి దంపతులు. పైగా నాన్ కాంట్రవర్సీ లీడర్స్. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయితే ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి దంపతుల్లో ఒకరికి ప్రమోషన్ పక్కా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రాబోయే 2-3 నెలల్లో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ లో చోటు పక్కా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సహాయ మంత్రిగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ బయలుదేరింది. వివాదరహితుడిగా పేరుండడం వేమిరెడ్డికి ప్లస్ పాయింట్ గా చెప్తున్నారు. నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు వేమిరెడ్డికి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తోందట టీడీపీ హైకమాండ్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల్లో ఎవరికో ఒకరికి అమాత్య యోగం పక్కా అంటూ సోషల్ మీడియా పోస్టింగులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభాకర్ రెడ్డిని సెంట్రల్ క్యాబినెట్ లోకి తీసుకోకపోతే రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెర్త్ ఖాయమంటూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వేమిరెడ్డి దంపతులకు అమాత్య యోగమంటూ బలమైన ప్రచారం జరగడానికి చంద్రబాబు, లోకేష్ వాళ్ళిద్దరికీ ఇస్తున్న ప్రాధాన్యత ప్రధాన కారణం అంటున్నారు. అయితే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలంటే నెల్లూరు జిల్లాలో ఒక మంత్రిని తప్పించాల్సిన పరిస్థితి రావచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు. నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా, చంద్రబాబుకు సన్నిహితుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వేమిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా మినిస్టర్ గా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి ప్రశాంతి రెడ్డిని స్టేట్ క్యాబినెట్ లోకి తీసుకుంటారా అన్నది సస్పెన్స్ గానే కొనసాగనుంది. అయితే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరగడానికి టైం పట్టే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మాత్రం ఈ ఏడాది మేలోపు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే కనుక జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సెంట్రల్ క్యాబినెట్ లో బెర్త్ దక్కడం పక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే కేంద్ర మంత్రివర్గంలో ఏపీలో టీడీపీకి ఇప్పటికే 2 పదవులు దక్కాయి. అయితే మరో బెర్త్ను కూడా టీడీపీకి ఇస్తారన్న ప్రచారం ఉంది. ఆ పోస్ట్ కోసం కొంతకాలంగా పలువురు లాబియింగ్ చేస్తున్నారట. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కడం పక్కా అంటూ నెట్టింట్లో జరుగుతోన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారట. వైసీపీకి కోర్ ఓట్ బ్యాంకుగా ఉన్న కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని మరింతగా తమ వైపు తిప్పుకోవడం లేదా వైసీపీకి దూరం చేయడం అనే కాన్సెప్ట్తో టీడీపీ ఈక్వేషన్స్ ను మార్చేస్తోందట. అందుకే వేమిరెడ్డిని కేంద్రంలో మంత్రిని చేస్తే క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని భావిస్తున్నారట. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం నాయకుడు. మరో కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బీసీ సామాజిక వర్గం యువనేత. ఈ క్రమంలో రెడ్లకు కూడా కేంద్రంలో ప్రాధాన్యమిస్తే దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఏపీ నుంచి రెడ్డి నేతను కేంద్ర మంత్రిని చేశామని చెప్పుకోవచ్చని, ఇది తమకు మైలేజ్ను తెచ్చి పెడుతుందని టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారట. మరి సోషల్ మీడియా ప్రచారం నిజమై వేమిరెడ్డి దంపతుల్లో ఎవరో ఒకరికి అమాత్య యోగం దక్కేనా, లేక వేమిరెడ్డి దంపతులకు అమాత్య పదవి అనే ప్రచారం గాలి వార్తలాగే మిగిలిపోనుందా అనేది వేచి చూడాలి.